హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో మరో కొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను. ఇదేంటక్క దోస, పచ్చడి తింటూ కొత్త రెసిపీ అని చెప్తున్నావు అనుకుంటున్నారా? ఈ చట్నీ అయితే దోసలోకి తిన్నా, రైస్‌లోకి తిన్న టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంత యమ్మీగా ఉన్న చట్నీని ప్రిపేర్ చేసుకుందామా? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలండి. ఇక్కడ పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా ఓకే. నా దగ్గర సాంబార్ ఆనియన్స్‌తో చేద్దామని చెప్పేసి చిన్న ఉల్లిపాయలు వేశాను. తర్వాత ఒక టమాటో వేశాను. ఒక 10 పచ్చిమిరపకాయలు కడిగి నీట్‌గా వాష్ చేసుకొని వేసుకున్నాననమాట. ఈ పచ్చిమిరపకాయలు, టమాటో, ఉల్లిపాయలు చక్కగా నీట్‌గా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కొంచెం కారంగా తినాలనిపించింది ఈరోజు. అందుకని చెప్పి టమాటోలు అయితే తక్కువ వేసుకున్నాను. ఒక్క టమాటోనే వేసుకున్నాను. తర్వాత చింతపండు వేసుకోవాలండి. అవి కాస్త వేగాక చింతపండు కూడా మగ్గే వరకు వేయించుకోవాలి. మనకి టమాటోలో నుంచి వాటర్ వస్తుంది. ఆ టమాటోలో నుంచి వాటర్తోనే టమాటో మగ్గిపోయే వరకు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ నీట్‌గా ఇలా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి. ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ అండి. తింటుంటే మాత్రం సూపర్ యమ్మీగా టేస్టీగా చాలా బాగుంది. నోటికైతే చాలా బాగా అనిపించిందనమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుందాం. రుచికి సరిపడిన ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. అంతేనండి. మూత పెట్టి చక్కగా మిక్సీ పట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చక్కగా దోసలో వేసుకొని తిన్నా, ఇడ్లీలో తిన్నా, అసలు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని ఆమ్లెట్ నంచుకొని తింటే ఉంది. అబ్బా! టేస్టే సూపర్‌గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.